హలో సుందరీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతడే నా సైన్యం పార్ట్ 30. ఎస్, నేను చెప్తా, నైట్ నువ్వు నా మీద అరిచావు అని ఆమె చెప్తుంటే ఆమె చేతిలో కూడా పెట్టిన ఊర్మిళ ఇద్దరు పక్కకు పోయి కొట్టుకోండి, ఇక్కడ కాదని చెప్తుంది. మమ్మీ, ఇది నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వు కూడా చేయైతే అని ఆవిడ చెప్పి కిచెన్లోకి వెళ్తే వెనక్కి స్లో మోషన్లో తిరిగిన అతడు విలన్లా ఒకలాంటి నవ్వుతాడు ధర్మ. ఇప్పుడు నేను భయపడాలా అంటుంది హేతి. పడాలి, తప్పదు. నేనేం భయపడే అంత తప్పు చేయలేదు. ఆహా, అవునా అని అతడు ఫోన్ తీసి ఒక ఫోటో చూపిస్తాడు. దెబ్బకు అదిరిపడుతుంది తను. బావగారు, ఆహా, ఏమన్నా రెస్పెక్ట్నా? చెప్పు, విషయం ఏంటి? ఎవడు వీడు అని అడుగుతాడు ధర్మ. చెప్పే, ఎవరు వీడు అని ధర్మ సూటిగా చూస్తుంటే టెన్షన్తో చేతులు నలుపుతున్న తను అతడి పేరు ఇంద్రజిత్ అని చెప్తుంది. నైస్ నేమ్, ఎలా పరిచయం ఏంటి అని అడుగుతాడు ధర్మ. లవ్వేనా అంటాడు మళ్ళీ. ఓహ్, టైంపాస్నా? కాదు. మరేంటే? అతడే నా వెంట పడుతున్నాడు అని చెప్తుంది హేతి భయంగా. కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు ధర్మ. ఒకసారి నాతో రా అని అతని చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్ళిన తను అతడు మా కాలేజ్లో ప్రొఫెసర్ అని చెప్తుంది. ప్రొఫెసర్తో లవ్ ఏంటే? నేనేం లవ్ చేయలేదు, ఆయనే చేస్తున్నా అని వెంటపడ్డాడు. కొన్నాళ్ళ తర్వాత కాలేజ్ మానేశారు. ఆయన కూడా నా వెంట పడడం మానలేదు అని చెప్తుంది హేతి. నీకు ఇష్టమా అతడు? అంటే ఇష్టమే, కానీ నైట్ అతడి బిహేవియర్ నాకు చాలా భయం వేసిందని చెప్తుంది తను. భయం ఎందుకు? ఏదో సైకోలా బిహేవ్ చేశారు. అతడంటే నాకు ఇష్టమే అనే విషయం అతడికి కూడా తెలుసు. నా లవ్ యాక్సెప్ట్ చేయమని ఈ మధ్య కాస్త ఫోర్స్ చేస్తున్నాడు. అయినా నేను లైట్ తీసుకుంటే నైట్ కాల్ చేసి నన్ను బయటికి రమ్మన్నాడు, లేదంటే గొడవ చేస్తా అని నన్ను బెదిరించాడు. వషి బావతో నాకు ఎంగేజ్మెంట్ ఏమో అనుకొని నా మీద కోపడ్డాడు. అతడి నేనెప్పుడు ఇలా చూడలేదు. చాలా భయం వేసింది. అతడిని కాకుండా వేరే ఎవరినైనా నేను లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నా, నన్ను అతన్ని చంపేస్తా అని బెదిరించాడు అని చెప్తుంది హేతి. ఈ విషయం మరి ఇంట్లో ఎందుకు చెప్పలేదు? ధర్మ అడిగిన క్వశ్చన్కి తను సైలెంట్గా తల వంచుకొని ఉంటే మాట్లాడు అని సీరియస్గా అడుగుతాడు ధర్మ. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాడు. నాకు కూడా ఎవరికి చెప్పాలని లేదు. వషి బావతో చెప్తే బావ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అని సైలెంట్గా ఉన్నాను అని చెప్తుంది. అన్నయ్యతో నేను విషయం చెప్తాను, కానీ ఇప్పటి నుండి వాడికి కాస్త దూరంగా ఉండు అని చెప్పిన ధర్మ అక్కడి నుండి వెనక్కి తిరగడంతో చాలా దగ్గరగా వచ్చిన
యక్షని తగులుతాడు. అయ్యయ్యో, ఈ తాడి చెట్టు నన్ను ఢీ కొట్టిందయ్యా అని అరుస్తూ వెనక్కి పడబోతున్న ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకుంటాడు అతడు. హేయ్, ఇంకొక హ్యాండ్సమ్ అని మెరిసే కళ్ళతో చూసిన యక్ష, మీరు వశిష్ఠ అశ్వ బ్రదర్ కదా అని అడుగుతుంది. ఎస్ అని సమాధానమిస్తాడు ధర్మ. హాయ్, నా పేరు యక్ష అని అదే పొజిషన్లో ఉండి క్యూట్గా నవ్వుతూ చెప్తుంది. ఆమె పంటి మీద పన్ను కాస్త విచిత్రంగా అనిపిస్తుంటే ఇంకొకసారి నవ్వు అని అడుగుతాడు ధర్మ. ఓ మై గాడ్, ఈ హ్యాండ్సమ్ తాడి చెట్టుకు నా నవ్వు తెగ నచ్చేసినట్టుందని ఇహిహి అని పళ్ళు కల్పిస్తుంది. నీ నేమ్కి తగ్గట్టే నీ పళ్ళు కూడా ఉన్నాయి అని అతడు చెప్పడంతో నార్మల్గా నించొని కూడా మాట్లాడొచ్చు మీరని అంటుంది హేతి. ఆమె మాటకి ధర్మ యక్షని నించోబెట్టి అతడు నించొని నువ్వు నిన్న అన్నయ్యతో వచ్చావు కదా అని అడుగుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డూ లైక్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. విష్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.